బంగారు స్పర్శ. అనగనగా మిడాస్ అనే శక్తివంతుడైన రాజు ఉండేవాడు. అతడు శక్తివంతుడే కాకుండా దురాసపరుడు కూడా. తన రాజ్యానికి చుట్టుపక్కల ఉండే అన్ని రాజ్యాలను దోచుకున్నాడు. ఒకసారి అతను ఆరాధించే దేవత ప్రత్యక్షమై అతనితో, ఓ రాజా, నీ ప్రార్థనలకు నేను సంతోషించాను. నీకు ఏదైనా కోరిక ఉంటే అడుగుము, దానిని నేను నెరవేర్చుతాను అని అంది. అత్యాసపరుడైన ఆ రోజు ఎంతో వినయంగా, ఓ దేవత, మీకు ధన్యవాదములు. నాకు ఎలాంటి వరాన్ని ఇస్తారంటే నేను దేని తాకినా అది వెంటనే బంగారంలా మారిపోవాలి అని వేడుకున్నాడు. ఆ దేవత చిరునవ్వుతో, తదాస్తు, ఇప్పటి నుండి నీవు దేని తాకినా అది బంగారంలా మారిపోతుంది అని అన్నది. మిడాస్ పట్టరాని సంతోషంతో తన భవనానికి తిరిగి వచ్చాడు. అతడు తనకి ఇచ్చిన వరంను పరీక్షించాలనుకున్నాడు. వెంటనే ఒక స్తంభాన్ని తాకాడు. వెంటనే ఆ స్తంభంతో పాటు మొత్తం భవంతి అంతా బంగారంలా మారిపోయింది. అప్పటి నుండి అతను ఏది తాకినా అది బంగారంలా మారిపోసాగింది. వరాన్ని పొందిన తొలి సమయంలో మిడాస్ ఆనందంగానే ఉన్నాడు. కానీ అతని ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు. అతనికి ఆకలి వేసినప్పుడు అతను ఆహారాన్ని ముట్టుకోగానే అది బంగారంలా మారిపోయింది. నీటిని తాకగానే అది బంగారంలా మారింది. పళ్ళను తాకగానే అవి బంగారంలా మారిపోయాయి. అతను చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే తనకు ఇష్టమైన వాటిని తాకాలనున్నా తాకలేకపోయేవాడు. ఒకసారి అతని కూతురు ఎంతో ప్రేమతో పరిగెత్తుకుంటూ వచ్చింది. అతన్ని కౌగులించుకున్నది. ఆహా, ఆమె కూడా బంగారంలా మారిపోయింది. ఆ క్షణంలో మిడాస్కు తన దురాశ వలన కలిగిన నష్టమేంటో తెలిసి వచ్చింది. అతను మోకాళ్లపై కూర్చొని వెక్కి వెక్కి ఏడవసాగాడు. దేవత ప్రత్యక్షమైన అతన్ని ఈ విధంగా అడిగింది. మిడాస్, నీకు లభించిన వరం వల్ల నీవు ఆనందంగా లేవా? అన్నీ బంగారంలా మారిపోతున్నాయి. నీవు ఈ వరాన్నే కదా అడిగింది. అమ్మా, నన్ను ఇంకా పరీక్షించి ఏడిపించద్దు అని ఏడుస్తూ అన్నాడు మిడాస్. నాకు ఇంకా ఇలాంటి వరం అవసరం లేదు. నన్ను సాధారణ మనిషిగా మార్చండి. నా క్రూరత్వం, దురాశ అన్నీ నా నుండి వెళ్ళిపోయాయి. నేను అందరి పట్ల దయగల, అందరినీ అర్థం చేసుకునే కొత్త రాజులా మారిపోవాలనుకుంటున్నాను అని వేడుకున్నాడు. దేవత అతన్ని వరాన్ని వెనక్కి తీసుకుంది. దానితో అతని సాధారణ స్థితికి వచ్చాడు. అప్పటి నుండి మిడాస్ తన రాజ్యాన్ని ధర్మ మార్గంలో ప్రేమతో పరిపాలించాడు. ఒక గొప్ప రాజులాగా ప్రజల ప్రశంసలు అందుకున్నాడు. నీతి: దురాశ దుఃఖానికి కారణమవుతుంది.